खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। केएसआर फाउंडेशन के चेयरमैन और कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की ज़िंदगी अवामी खिदमत के लिए वक्फ। हर अहल शख्स को बतौर वोटर रजिस्टर कराया जाए और एक जामे वोटर फहरिस्त तैयार की जाए। इजलास से रियासती इंतखाबी मुबस्सिर अहमद नदीम का खिताब। हैदराबाद में मुनाकिद कांग्रेस विजय बहरी सभा की कामयाब बनाने कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की अपील। अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। और अब खबरें तफसील से। केएसआर फाउंडेशन के चेयरमैन और कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी ने कहा कि हम पहले ही केएसआर फाउंडेशन के ज़ेर एहतमाम बहुत से समाजी खिदमत के प्रोग्राम अंजाम दे रहे हैं और हम हर ख़ानदान को ग़िज़ायत से भरपूर खाना फराहम करने के मकसद से ख़वातीन को छोटे तोहफ़े के तौर पर प्रेशर कुकर तकसीम कर रहे हैं। इसी के तहत इन्होंने अपने अहल खाना के हमरा अदलाबाद शहर मुस्तखर के महल शांति नगर में प्रेशर कुकर प्रोग्राम तकसीम में बतौर मेहमान खुसूसी शिरकत की। कंदी श्रीनिवास रेड्डी ने कहा कि अदलाबाद की आवाम की खिदमत की नीयत से हम फाउंडेशन के ज़रिए तरह तरह के खिदमती प्रोग्राम अंजाम दे रहे हैं। इन्होंने कहा कि अवाम की खिदमत के अज़्म के साथ अमेरिका से अदलाबाद आए हैं। इन्होंने कहा कि जब तक इन्हें अवाम के आशीर्वाद हासिल है वो खिदमत फराहम करते रहेंगे। కంది శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. చంద్రబాబు గారిని సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారి దంపతులు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. మళ్ళా కూపన్స్ రాని వారికి కూడా ఇంటికి కూపన్స్ ఇవ్వబడతాయి. ప్రతి ఇంటికి కుక్కర్ ఇవ్వడమే కంది శ్రీనివాస ఫౌండేషన్ ముందున్న లక్ష్యం, ఆశయం. దాన్ని మీరు గుర్తుంచుకోండి. ఎక్కడైనా మేము कुकर इप्పించి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టి కుక్కర్ పంపిణీ చేస్తా ఉన్నాం. 15 मिनट 10-15 मिनट में वीडियो हो जाता है. प्रशांत रेड्डी ने कुकर नेट में गर्मी हो जाता है. प्रशांत रेड्डी टोकनाइज वाला सब पूरे है. చెప్తా. మరి పైసలు తీసుకొని ఓడిపోకపోతే జోగు రామన్న వాడు అక్కలకి, చెల్లెమ్మలకి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి, అవ్వలకి, తాతలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆదిలాబాద్లా ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, కిరాయిన్నోళ్లకు, ఇల్లున్నోళ్లకు, ఇల్లు లేనోళ్లకు అందరికీ ప్రతి గడపకి ఒక ప్రెషర్ కుక్కర్ పంచాలనేది నా కోరిక. దానికి ఇప్పటి వరకు దాదాపు ఈ రోజుతో మేము 10,000 ప్రెషర్ కుక్కర్లని పూర్తి చేసినాం. యాక్చువల్లీ ఈ రోజుతో ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో నేను అమెరికా నుంచి 13 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన. మీ అందరికి సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో వచ్చిన. ఈ నీటిలో కరిగే విటమిన్లు మామూలు పాత్రలో వంట చేయడం వల్ల ఆవిరైపోయి గాల్లో కలిసిపోతున్నాయి. మామూలు పాత్రలో వంట చేయడం వల్ల. అదే మీరు కుక్కర్లో వంట చేస్తే 90% విటమిన్లు, నేను చెప్పినటువంటి ఈ బి విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, సి విటమిన్లు మీ ఆహారంలోనే నిల్వ ఉంటాయి. అవి తిన్నప్పుడు మన శరీరంలోకి పోతాయి. మనకు విటమిన్ డెఫిషియన్సీ, పోషకాహార లోపం ఉండదు అని అనేక డాక్టర్ల సలహాతో ప్రతి ఆడపడుచుకి, ప్రతి ఇంటికి కుక్కర్ ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఏ రోగ్నే మే తోడ్నే మే नंबर 1 गिनीज बुक अवार्ड किसको दे सकते हैं? जोगू रामन्ना को दे सकते हैं गिनीज बुक. వాళ్ళ సొంత కొడుకు వాడట, ఇది పెద్ద కొడుకు ప్రేమేందర్ వాడు, అవునా? ఇదే వాడు. ఈ వార్డుల కూపన్లు మంచరెత్తలేరు. మీలో ఎంతమందికి జీతాలు ఇప్పించారు? మీ కొడుకులకు, తమ్ముళ్ళకి, మీ బిడ్డలకి ఎంతమందికి జీతాలు ఇప్పించాడు? ఉన్న జీతాలు ఇప్పియకపోగా రిమ్స్ల జీతాలు అమ్ముకుంటున్నాడు జోగు రామన్న.
ఆయన కొడుకు. ఒక్కొక్క రిమ్స్ లో ఊడిసే జీతాలు ఉంటాయి కదనే, ఊడిసే జీతాలు కూడా 3 లక్షలకు అమ్ముకున్న పెద్ద సిపాయి జోగురామన్న. शांति नगर ला गरीबों को, मिडिल क्लास को एक को भी प्लॉट मिला क्या? गवर्नमेंट का सरकार प्लॉट मिला क्या आपको? आपका खुद का मेहनत से आप काम कर रहे हैं. डबल बेडरूम मिला दीदी आपको? सबको दीदी मिला आपको डबल बेडरूम? 5,000 కోట్లు వచ్చినాయి जोगुरामन को. 5,000 करोड़ रुपए कमाए कहते. कैसे आया जोगुरामन को इतना पैसा? आपसे लूट लिया पैसा है. 15 साल से एक काम भी नहीं किया, एक काम भी नहीं किया. अब కొన్ని కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఒక తన్నుదన్ని చూడండి ఎట్లా పడుతుందో, తన్నుదన్ని చూడండి కింద వాడి కూలిపోతుంది ఆ బిల్డింగ్. दोनों एक है जोगुरामन और पायल शंकर. आप दोनों को आदिलाबाद से भगाना. पायल शंकर గెలవాలని అనుకోడు, జోగురామన్ దగ్గర పైసలు తీసుకుంటాడు, ఓడిపోతాడు. रियासती इंतखाबी मुबस्सिर अहमद नदीम ने कहा कि हर वो शख्स जो अहल है बतौर वोटर रजिस्टर कराया जाए और एक जामे वोटर लिस्ट तैयार की जाए. इन्होंने कलेक्ट्रेट मीटिंग हॉल में आदिलाबाद और आसिफाबाद के ज़िला कलेक्टर्स, एडिशनल कलेक्टर्स, मुख्तलिफ सियासी जमातों के नुमाइंदों के साथ एक इजलास मुनक़िद किया. इंतखाबी मुबस्सिर अहमद नदीम ने कहा कि वोटर रजिस्ट्रेशन के खुसूसी प्रोग्राम के तहत हर वो शख्स जो अहल है को बतौर वोटर रजिस्टर कराया जाए और अहदेदारान और उमायनी नुमाइंदे इलेक्शन कमीशन के क़वाइद के मुताबिक एक जामे वोटर लिस्ट तैयार करे जिसमें कोई गलती ना हो. సిబ్బంది మీద ఎక్కువ ఉంది అయినప్పటికీ దీంట్లో ఇంకా ఏమైనా అదేవిధంగా కొంతమంది లాస్ట్ ఎలక్షన్ వాళ్ళ పేరు ఉండేది, ఓటు కూడా ఓటింగ్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళ పేరు లేదు. సో అలాంటి కేసు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటర్ జాబితాని చూసుకోవాలి, చూసేసి వాళ్ళ పేరు ఉందా లేదా. ఇప్పుడు రకరకాలుగా అది ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసి హెల్ప్లైన్ యాప్ ఉంది, మొబైల్ యాప్ ఉంది. తర్వాత ఎన్విఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ ఇది అవగాహన పెంచుకుని వాళ్ళు క్లెయిమ్ ఫామ్ చేసుకోవాలి. అది నెక్స్ట్ 2-3 రోజుల్లో చేయాల్సిన పని. సో అది అంటే ప్యూర్ ఓటర్ లిస్ట్ ఈ తర్వాతనే వస్తుంది కాబట్టి ఈసారి కార్యక్రమాన్ని ఇంకా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవి మంచిగా జరగాలంటే అందరూ భాగస్వామ్యం చాలా ముఖ్యం ఉంది. ముఖ్యంగా ఇది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అండ్ ఏఆర్ఓస్ రోల్ చాలా కీలకం, ముఖ్యమైన బాధ్యతలు వాళ్ళ మీదనే ఉంటుంది. కానీ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ప్రజలది కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేస్తేనే ఈ 100% ప్యూర్ ఓటర్ జాబితా తయారవుతుంది. చివరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేరు ఉండాలా, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పేరు ఉండకూడదు. అది దట్ ఈస్ ద బేసిక్ అండర్లైన్ ఫిలాసఫీ. అట్లా జరిగి ఉంటే ఈ ఓటర్ లిస్ట్ అనేది ప్యూర్ ఓటర్ లిస్ట్ అనేది అంటాము. సో ఇప్పుడు ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి అదేవిధంగా ఇది ఈ షెడ్యూల్ 3 రోజుల క్రితమే అది కొత్త షెడ్యూల్ని ప్లస్ రోల్ అబ్జర్వర్ని నియమించడం ఇదంతా ఈ జరిగింది 3 రోజుల క్రితమే. కాబట్టి ఈ షార్ట్ నోటీస్లో మీ అందరికీ కూడా ఇద్దరికి ఆహ్వానించడం జరిగింది. कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी इस माह की 17 तारीख को हैदराबाद के तुक्कुगुड़े में मुनक़िद होने वाली कांग्रेस विजय भेरी सभा में बड़ी तादाद में शिरकत करते हुए कामयाब बनाने की लोगों से अपील की. इन्होंने शहर मुस्तखर के प्रजा सेवा भवन में मीडिया के ज़रिए पार्टी कायदीन और कारकुनों से बात की. इन्होंने कहा कि अम्मा सोनिया गांधी का क़र्ज़ चुकाने का वक्त आ गया है जिन्होंने तेलंगाना दिया. इन्होंने हर कारकुन से कहा कि वो बड़ी तादाद में जलसे में शिरकत करते हुए कामयाब बनाए. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరుగుతున్నటువంటి విజయభేరి సభకు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ సభకు తరలి రావాలని అందరినీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. జై కాంగ్రెస్. आदिलाबाद ज़िला मुस्तखर में कलेक्ट्रेट ऑफिस के करीब ज़िला कोऑपरेटिव मार्केटिंग सोसाइटी की नई इमारत का इफ्तिताह बड़ी धूमधाम से अंजाम दिया गया.
रियासती वज़ीर ए इंदिराकांत रेड्डी, ज़िला परिषद चेयरमैन राठौड़ जनार्दन, मुत्तहिदा ज़िले के अरकान असम्बली, अवामी नुमाइंदों और अहदेदारों ने इस तकरीब में शिरकत की। DCMS के चेयरमैन, डायरेक्टर और मार्कफेड के अहदेदारों ने फूलों से इनका इस्तकबाल किया। मेहमानों ने रिबन काट कर नई इमारत का इफ्तिताह अंजाम दिया। తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, జై నాయకత్వం. ప్రతిష్ఠతి ధాన్యం ధనం శత సంవత్సరం. రామకృష్ణ రెడ్డి గారిని అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. యొక్క మన డీసీబీ యొక్క సంస్థ గురించి ప్రభుత్వ అప్పులు 1,40,00,000 వ్యాపారం. NRI KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी, जिन्होंने पहले ही आदिलाबाद हलके में कई समाजी खिदमत के प्रोग्रामों से लोगों में अच्छी पहचान हासिल की है, ने एक और अच्छा प्रोग्राम का इंतखाब किया। इन्होंने ख़वातीन में प्रेशर कुकर तकसीम करने का प्रोग्राम शुरू किया। इसके तहत आदिलाबाद शहर मुस्तखर के महिला पंजशाह के ख़वातीन में प्रेशर कुकर तकसीम किए। इन्होंने कहा कि मैं आवाम की खिदमत की ख्वाहिश के साथ सियासत में आया हूँ। इन्होंने कहा कि लोगों की तरफ से मिलने वाली हिमायत को रुकन असम्बली जोगू रामन्ना बर्दाश्त नहीं कर पा रहे हैं और कदम पर इतने अच्छे प्रोग्राम को रोकने की कोशिश कर रहे हैं। इन्होंने ख़वातीन से रुकन असम्बली को सबक सिखाने की अपील की। పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రామసీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా. కుక్కర్లో మనం వంట చేసుకుంటే మనం వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు అన్ని రకాల కూరగాయలు స్టీమ్ చేసేది కుక్కర్లో చేస్తే ఆ ఉన్న ప్రోటీన్ కానీ విటమిన్స్ కానీ ఏవి బయటకు వెళ్ళిపోవమా, అందులో చేస్తే బాగుంటుంది. కుక్కర్ ప్రిఫర్ చేయండి. మీరు బేబీ ఎదుగుదల బాగుంటుంది, పుట్టిన తర్వాత మీకు పాలైనా కానీ మంచిగా వస్తాయి అని చెప్పేసి అంతా నా గురించి అని అనుకున్నప్పుడు సరే మనం ఎట్లాగో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం కదా అందరు లేడీస్కి, కుక్కరే ఇద్దాం. అది ఎంత ఖర్చు అయినా కానీ మనకి కుక్కరే ఇద్దామని. పెద్దమ్మలకి, చిన్నమ్మలకి, అవ్వలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మా ఫౌండేషన్ తరపున రోజు అన్నదానం చేస్తూ 1000 మందికి మన ఆఫీస్లో పగటికి అన్నం పెడుతున్నాం. అట్లనే తాగునీరు వాటర్ ట్యాంకర్లు 10 వాటర్ ట్యాంకర్లు పెట్టి పోయిన ఎండాకాలంలో ఎక్కడైతే నీళ్లు లేవు ఆదిలాబాద్లో వాళ్ళకి తాగునీళ్ళు ఇస్తే నా వాటర్ ట్యాంకర్ల మీద కుట్ర చేసింది. ఇట్లా ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు కుక్కర్లు మా ఫౌండేషన్ తరపున ఇస్తామని నేను నా భార్య సంకల్పం తీసుకుంటే జోగు రామన్న అడుగడుగున అడ్డుపడుతున్నాడు. మొన్న వేలాది కుక్కర్లని, గోడౌన్లో ఉన్నటువంటి కుక్కర్లని సీజ్ చేసి వాటికి తాళం వేపించిండు పోలీసు వాళ్ళని పంపి.
ఇది న్యాయమా ధర్మమా మీరే చెప్పాలి. జోగు రామన్న 15 సంవత్సరాల నుంచి మా ఆదిలాబాద్ ప్రజల్ని అన్యాయంగా ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజల్ని మోసగిస్తూ ప్రతి దగ్గర అవినీతి చేస్తూ పంది కొక్కులాగా మేసుకుంటూ కూర్చుంటారు. జోగు రామమ్మంది పంది కొక్కుల్లాగా 4 సార్లు గెలిపించినాం, ఒకసారి మంత్రిగా చేసినాం. 15 ఏళ్ళల్లో మీకు ఏం చేసిండు? ఒక తరం నాశనం చేసిండు పెద్దమ్మ. 15 ఏళ్ళంటే జోగు రామన్న ఒక్క గరీబోళ్ళకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఒక్కళ్ళకైనా ఇంటి జాగా వంచిండా, ప్లాట్ వంచిండు ఒక్కటి? మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఎలక్షన్లలో ఇచ్చి చెప్పిండా లేదా? పోయిన ఎలక్షన్ల లెక్క చెప్పిండా లేదక్క? सबको डबल बेडरूम देगा बोले कि नहीं बोले? एक को भी मिला क्या? एक अक्का को भी, एक महिला को, एक दीदी को, एक बहन जी को मिला क्या? 5 ఏళ్లలో మన వార్డులో ఒక్కళ్ళకన్నా కొత్త పింఛన్ వచ్చిందా? డ్వాక్రా లోన్లు మాఫీ చేస్తాడు పెద్ద సిపాయి తీరు చేసిన ఒక్కరికైనా డ్వాక్రా లోన్ మాఫ్ అయిందా డ్వాక్రా లోన్? ఇట్లా ప్రతి ఎలక్షన్లలో మోసం మీద మోసం హామీలు ఇచ్చుకుంటా మోసపూరితమైన హామీలు ఇచ్చి 4 ఎలక్షన్లలో మిమ్మల్ని ఇట్లే మోసం చేసిండు. అజాన్ అవుతుంది, అజాన్ తర్వాత మాట్లాడు. అందరికీ ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. ఇట్లా ఇంటికి 10 లక్షలు ఇస్తా అని ఎప్పుడు మొదలు పెడుతున్నాడు? ఇంటికి 10 లక్షలు ఇస్తాడు కదా. మీ రేషన్ కార్డు 6 కిలోల బియ్యం ఇప్పించే రేషన్ కార్డు ఇప్పియని వ్యక్తి మీకు ఇంటికి 10 లక్షలు ఇప్పిస్తాడా? ఇంకొకటి, నేను ఎట్లా కష్టపడైనా కానీ ఆదిలాబాద్కు ఏదైనా కార్లు తయారు చేసే కంపెనీ కానీ, లారీలు బస్సులు తయారు చేసే కంపెనీ కానీ, ఫోన్లు తయారు చేసే కంపెనీ కానీ, ఏదో ఒక కంపెనీ ఆదిలాబాద్కు తీసుకొస్తా. నేను ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే కనుక, ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే ఏదో ఒక కంపెనీ తీసుకొస్తా నేను. ఇక్కడ మనకు ఒక ఫ్యాక్టరీ వస్తే ఒక 10,000 నుంచి 12,000 మందికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీ అందరి కోసం, ఆదిలాబాద్ కోసం నా ఒక్క అవకాశం ఇవ్వమని మీ అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించమని కోరుతున్నా. समग्र शिक्षा मुलाजिमीन अपनी खिदमत को रेगुलर करने का मुतालबा करते हुए गुज़िश्ता 19 दिनों से आदिलाबाद ज़िला मुस्तखर में कलेक्ट्रेट के रूबरू एहतजाज कर रहे हैं। इन्होंने अनोखे अंदाज से एहतजाज करते हुए हफ्ते के रोज़ हड़ताली कैंप में नीम बराना होकर अपना एहतजाज दर्ज कराया और रियासती वज़ीर इंदिरा रेड्डी के दौरे आदिलाबाद के मौके पर समग्र शिक्षा मुलाजिमीन ने एक तहरीरी याददाश्त पेश की और वज़ीर तालीम और चीफ मिनिस्टर से समग्र शिक्षा मुलाजिमीन के मसाइल को हल करवाने की इल्तिजा की। ఉద్యోగ భద్రత సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే మినిమం టైం స్కేల్ ని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే మినిమం టైం స్కేల్ ని వెంటనే సీఎం గారు ఆవాజ్ దో ఉద్యోగ భద్రత ఆవాజ్ దో ఉద్యోగ భద్రత సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే మినిమం టైం స్కేల్ ని వెంటనే आंगनवाड़ी मुलाजिमीन ने रियासती वज़ीर इंदिरा रेड्डी के काफ़िले को रोक दिया। रियासती वज़ीर इंदिरा रेड्डी आदिलाबाद ज़िला मुस्तखर में DCMS गोदाम के इफ्तिदाई तकरीब में शिरकत के लिए आदिलाबाद पहुँचे। आंगनवाड़ी मुलाजिमीन ने मुकामी कलेक्ट्रेट चौक पर रियासती वज़ीर के काफ़िले को रोका और मुतालबात पर मुश्तमिल एक तहरीरी याददाश्त पेश की। इस मौके पर CITU जिला जनरल सेक्रेटरी किरण ने मुख्तलिफ़ किस्म की खिदमत फ़राहम करने वाली आंगनवाड़ी मुलाजिमीन को मुस्तकिल करने, कम अज़ कम उजरत 26,000 अदा करने और मुलाजिमत की हिफाजत फ़राहम करने का मुतालबा किया। इन्होंने कहा कि सुप्रीम कोर्ट के फ़ैसले के मुताबिक रियासत के तमाम आंगनवाड़ी मुलाजिमीन को ग्रेजुएटी अदा की जाए और रिटायरमेंट के फ़वाइद भी फ़राहम किए जाए। అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చెల్లించేంత వరకు
ఈఎస్ఐ సౌకర్యం కల్పించేంత వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు, పరిష్కరించేంత వరకు, కనీసం వేతనం అడుగుతున్నాము, ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలనేది అడుగుతున్నాము, పర్మనెంట్ చేయాలనేది అడుగుతున్నాము. అందరికైతే భారతదేశంలో పాండిచ్చేరిలో పర్మనెంట్ చేసింది సార్, పర్మనెంట్ చేసింది. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్తే గుజరాత్లో, కేరళ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 6 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా, పైగా అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా ఓపెన్ చేస్తూ తాళాలు పలగొడుతూ నిర్బంధం ప్రయోగించే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలను ఇకనైనా మానుకోవాలని జేఏసీతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి సత్యవతి రాథోడ్ గారు జేఏసీ నాయకులతో చర్చలు జరపకుండా వేరే సంఘాలతో చర్చలు జరిపి అసలు సంబంధం లేని జీవోలను ఇచ్చేసి మేము అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేసామని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జేఏసీ నాయకత్వంతో చర్చలు వెంటనే జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పేదవ పిల్లాడి గర్భిణి పౌష్టికాహారాన్ని లాగేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అదే రేపు ప్రభుత్వంలో ఉన్న అందరు మంత్రులని అడ్డుకునే పరిస్థితి వస్తుంది, రేపు ప్రగతి భవన్ ముట్టడించే పరిస్థితి వస్తుందని మేము ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాం. कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है. इनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है. रोज़ाना सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। केएसआर फाउंडेशन के चेयरमैन और कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की ज़िंदगी अवामी खिदमत के लिए वक्फ। हर अहल शख्स को बतौर वोटर रजिस्टर कराया जाए और एक जामे वोटर फहरिस्त तैयार की जाए। इजलास से रियासती इंतखाबी मुबस्सिर अहमद नदीम का खिताब। हैदराबाद में मुनाकिद कांग्रेस विजय बहरी सभा की कामयाब बनाने कांग्रेस कायद कंदी श्रीनिवास रेड्डी की अपील।
खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।